హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే సంజు శాంసన్ మళ్ళీ చెలరేగాడు. ఏకంగా సెమీఫైనల్లోనే ఇంగ్లాండ్కు చెమటలు పట్టించాడు. టీమిండియాలో ఎవరైనా కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేస్తున్నారు అంటే అది సంజు శాంసన్ అనుకోవచ్చు. నాకౌట్ లాంటి వెస్టిండీస్పై చెలరేగితే ఈసారి ఎగ్జాక్ట్లీ సెమీఫైనల్లో అంతకు మించి విధ్వంసం చేశాడు. 7 సిక్సర్లు 8 ఫోర్లతో విధ్వంసం మొదలెట్టేశాడు. జస్ట్ 42 బంతుల్లోనే 87 పరుగులతో పెను సునామీ సృష్టించాడు. ఇంగ్లాండ్ ఏ ఒక్క బౌలర్ను వదలలేదు. మరి ముఖ్యంగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్, వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అయినటువంటి అదిల్ రషీద్ను సైతం ఫస్ట్ బాల్కే 4 పంపి తనకు స్వాగతం పలికాడు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ల పరిస్థితి మరీ ఘోరం. ఇక ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జెఫ్రీ ఆర్చర్ అయితే ఒకే ఓవర్లో 2 సిక్సర్లు, ఇలా ఏ ఒక్క బౌలర్ను వదలలేదు. ఖచ్చితంగా ఈసారి నా బ్యాటింగ్తో టీమిండియా వరల్డ్ కప్కు తెచ్చి పెడతా అనేలా కొనసాగుతోంది సంజు శాంసన్ బ్యాటింగ్. ఎందుకంటే తెలిసిందే కదా, సెమీఫైనల్ లాంటి క్రూషియల్ మ్యాచెస్లో ఎంత ప్రెజర్ ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో, కానీ అవేవి శాంసన్కు కనిపించలేదు. ఒక ఎండ్లో అభిషేక్ శర్మ ఇబ్బంది పడుతున్నా సరే తను మాత్రం అలాంటిది ఏది పట్టించుకోకుండా తన స్టైల్లో బ్యాటింగ్ని కొనసాగించాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే ప్రెజర్లో సైతం ఎంత ఈజీగా ఆడచ్చా, ఇంత ఈజీగా పరుగులు కొట్టచ్చా అనిపిస్తుంది. జనరల్గా లీగ్ మ్యాచెస్లో ఏ బ్యాట్స్మెన్ అయినా ఆడతాడు, కానీ సెమీఫైనల్, నాకౌట్ లాంటి కీ మ్యాచెస్లో ఆడటమే బ్యాట్స్మెన్లో ఉన్న గొప్పతనం. చూసాం కదా, అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్కు ముందు ఇలాంటి బ్యాటింగ్ ఎవరు చేయలేరు అనేలా బ్యాటింగ్ చేశాడు. టీంలో ఏ టీం అయినా T20 టీంలో అందరూ హిట్టర్లే ఉంటారు, కానీ అందరికంటే వేగంగా పరుగులు చేసేవాడు అభిషేక్ శర్మ. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా శాంసన్ బ్యాటింగ్కు ముందు తేలిపోతున్నాడు. శాంసన్ ప్రతి బౌలర్లపై విరుచుకుపడుతూ టీమిండియాకు విజయాలు అందిస్తున్నాడు. అఫ్కోర్స్ ఈ మ్యాచ్ 1 సైడెడ్గా జరగకపోయి ఉండవచ్చు, కానీ శాంసన్ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయకపోతే టీమిండియా పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. నిజంగా ఓపెనర్గా వచ్చి 80+ రన్స్ కొట్టడం బ్యాక్ టు బ్యాక్ అంటే ఈజీ కాదు. చూసాం కదా, వెస్టిండీస్పై సైతం 90+ స్కోర్తో రాణిస్తే ఈసారి 80+ స్కోర్తో ఆకట్టుకున్నాడు. తను సెంచరీ చేసి ఉంటే ఇంకా బాగుండేది. బహుశా ఫైనల్లో ఆ సెంచరీ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. చేయాలని కోరుకుందాం. ఇక శాంసన్ బ్యాటింగ్పై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ స్పందించాడు. నిజంగానే శాంసన్ బ్యాటింగ్ చూస్తుంటే ఈసారి టీమిండియాకు వరల్డ్ కప్ అందించేలా ఉన్నాడని, తన బ్యాటింగ్ అలాగే కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. ఇంత కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేస్తున్నాడో అంత వేగంగా పరుగులు చేస్తున్నాడని, సిక్సర్లు సింగిల్స్ తీసినంత ఈజీగా బాధేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. 4ల కంటే కూడా సిక్సర్ల మీదే సంజు శాంసన్ దృష్టి ఎక్కువగా పెట్టినట్టు కనిపిస్తోందని మ్యాక్స్వెల్ విశ్లేషించాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ను టీమిండియా ఈజీగా ఓడిస్తుందని ఎక్స్పెక్ట్ చేశానని, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఇంగ్లాండ్ కూడా టీమిండియాకు గట్టి పోటీనిచ్చిందని వ్యాఖ్యానించాడు. నేనైతే వెస్టిండీస్తో మ్యాచ్ టీమిండియాకు హోరాహోరీగా ఉంటుందని, ఇంగ్లాండ్తో అయితే 1 సైడ్గా జరుగుతుందని భావిస్తే అందుకు రివర్స్ అయిందని, వెస్టిండీస్పై టీమిండియా ఈజీగా గెలిచి ఇంగ్లాండ్తో తీవ్ర పోటీ ఎదుర్కొందని వ్యాఖ్యానించాడు.